ఈ కార్యక్రమానికి ముఖ్య నిర్వాహకులుగా మాకు ఆలోచన కల్పించి ఈ కార్యక్రమాన్ని చేద్దామనగానే వెంటనే ఈ కార్యక్రమం చేయడానికి ముందు కూడా మేము ఎన్నో రోజుల నుంచి ఎలా చేద్దాము, ఎక్కడ చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు మరి ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పటికీ కూడా ప్రకృతి మీద ఉన్నటువంటి ప్రేమతోటి, ఈ నేల మీద ఉన్నటువంటి ప్రేమతోటి, ఇక్కడ నుండి హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ కమిషనరేట్కు ట్రాన్స్ఫర్ అయిపోయినప్పటికీ కూడా మన రైతుల మీద ఉన్న ప్రేమతోటి ఇక్కడికి విచ్చేసి తమ విలువైన సమయాన్ని మనకు వెచ్చించినటువంటి శ్రీ హుస్సేన్ బాబు గారికి గట్టి చప్పట్ల ద్వారా హర్షధ్వనులతోటి వారికి స్వాగతం పలుకుతూ వారిని మన రైతులను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, ఆల్ ద వే కమింగ్ అండ్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఫర్ అవర్ ఫార్మర్స్. వెల్కమ్ సార్. సో థ్యాంక్ యూ అంజిరెడ్డి గారు ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. వేదిక ఉన్నటువంటి పూజలు గౌరవనీయులు విజయరామ్ గారికి, అలానే అంజిరెడ్డి గారికి, అలానే వేదిక ఉన్నటువంటి రైతు సోదరులకి, మిత్రులకి అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రోగ్రాం జరగడానికి కొంతకాలంగా అంజిరెడ్డి గారు చెప్పిన విధంగా కొంత ప్లానింగ్ జరిగింది. ఈ సమయం ఎప్పుడు వస్తుందని చెప్పేసి వెయిట్ చేశాము. నేను ఇక్కడ ఉద్యోగం చేసిన క్రమంలో అప్పుడు చేసేటువంటి ఒక ఆలోచన ఉండేది, కానీ నేను ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇలాంటి ప్రోగ్రాం చేయడానికి ఒక అవకాశం దొరికింది. దానికి నాకు పూర్తి సహకరించినటువంటి ఎదుళ్ళ అంజిరెడ్డి గారు, అలానే సురేష్ గుప్తా గారు, వీరిద్దరు ప్రధాన కారకులు. వీరిద్దరి కారణంగా విజయరామ్ గారి ప్రోగ్రాం ఈరోజు ప్లాన్ చేయగలిగాము. ఇంతమందిని మీ అందరినీ కలుసుకోవడానికి అవకాశం కలిగింది. సో మన విజయరామ్ గారు చెప్పిన విధంగా వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేయబోతున్నాము. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాము. అది మనందరికీ తెలుసు. భారతదేశ వ్యవసాయ అని సేంద్రీయ వ్యవసాయ పితామహులైనటువంటి సుభాష్ పాలేకర్ గారు, వారు ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. 10 రోజుల పాటు 10,000 మందికి తెలుగు రైతుల కోసం ఒక ప్రోగ్రాం ప్లాన్ జరిగింది. అది కనహాసం అని చెప్పేసి మనకు అందరికీ ఐడియా ఉంటుంది. బెంగళూరు హైవేలో ఉంటుంది అది. అక్కడ జరిగిన 10 రోజుల కార్యక్రమంలో మీలాంటి వారు చాలామంది అక్కడ కనెక్ట్ అవుతారు. సో దట్ తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు కూడా పెద్ద ఎత్తున ఈ సేంద్రీయ వ్యవసాయం జరగాలంటే సుభాష్ పాలేకర్ కృషి ఏదైతే మనం అనుకుంటున్నామో, కాన్సెప్ట్ అనుకున్నాం, ఆ కాన్సెప్ట్ పెద్ద ఎత్తున తెలుగు ప్రజల్లో, తెలుగు రైతాంగానికి వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు విజయం ఒక మంచి మాట చెప్పారు. పగలంతా కూడా ఆ కార్యక్రమం సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. రాత్రిపూట ప్రతిరోజు కూడా 2 గంటల పాటు సుమారుగా బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్ అంటే మేధో మదనం జరిగేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో చాలా విషయాలు చర్చకు వస్తాయి. అంటే శిక్షణ పగటిపూట జరిగిన శిక్షణ ఏదైతుందో అది పుస్తకాలు చదువుకోవచ్చు, లేకుంటే మనం వీడియో చూడవచ్చు, ఏదైనా జరగవచ్చు అనమాట. కానీ రాత్రిపూట జరిగినటువంటి 2 గంటలకు విలువైన సమయం ఏదైతుందో దాని ద్వారా ఫాలోఅప్ యాక్షన్ అంటే ఈ కార్యక్రమం తర్వాత ఏమి జరగాలి ఈ తెలుగు రాష్ట్రాలు అనేది ముఖ్యమైనటువంటి అంశము. దాన్ని ముఖ్యంగా కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటున్నాము. ప్లానింగ్ లేనంటేను మీ అందరూ కూడా భాగస్వాములు కలిగి మీకున్న ఐడియాస్ని షేర్ చేయడం ద్వారా మంచి మంచి విషయాలన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసుకోగలిగి రాబోయే రోజుల్లో ఈ 2 తెలుగు రాష్ట్రాలు భారతదేశంలో ఒక ఆదర్శంగా ఉండడానికి, ఈ వ్యవసాయం జరగడానికి దోహదపడాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని 10 రోజుల పాటు నిర్వహించబోతున్నాము. ఈ కార్యక్రమం తర్వాత సుభాష్ పాలేకర్జీ కూడా బహుశా ఇలాంటి పెద్ద కార్యక్రమం చేపట్టకపోవచ్చు. ఎందుకంటే భారతదేశంలో ఒక 6 లక్షల పైచిలకు గ్రామాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలు చూస్తే నాకు తెలిసి ఒక 20,000 గ్రామాలు ఉన్నాయన్నమాట. అన్ని గ్రామాలు తిరిగి అన్ని జిల్లాలు తిరగడం అనేది సాధ్యం కాదు. ఈ కార్యక్రమం కనహాశ్రమం ఏదైతే ప్లాన్ చేయడం జరుగుతుందో ఆ ఆశ్రమంలో జరిగేటువంటి కార్యక్రమం ద్వారా ఎక్కువ మంది వేరే కార్యకర్తలుగా ఉండి వేరే స్వచ్ఛందంగా ఈ అన్ని గ్రామాలకు కూడా, అన్ని జిల్లాలకు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆ పని జరగాలని చేసేటటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నమాట. సో ఆ కార్యక్రమానికి మీరందరూ కూడా, అంటే ఈ వచ్చిన వ్యక్తులు సుమారుగా తెలిసి 152 మంది ఉన్నారు ఈ హాల్లో. మీకు తెలిసిన వారిని ఈరోజు ఏ కారణమైనప్పుడు రాలేకపోయినప్పటికీ కూడా అలాంటి వ్యక్తిని తయారు చేయగలిగి, ఔత్సాహికమైనటువంటి వ్యక్తిని తయారు చేయగలిగి ఆ ప్రోగ్రాం కనెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. దానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా మన గుప్తా గారు, అలానే ఇక్కడ ఉన్నటువంటి అంజిరెడ్డి గారి అందరూ కూడా కొంత వాలంటీర్స్ కొంత ముందుకు వస్తారు, ఇంకా కొంతమంది వారి ద్వారా ఎక్కువ మందిని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. అంటే కంపేర్ టు అంటే వేరే జిల్లాలతో పోల్చుకుంటే హైదరాబాద్కి సమీపంగా ఉన్నటువంటి జిల్లా అనేది అనమాట. ఇటు మహబూబ్నగర్ కానీ నల్గొండ జిల్లాకు కానీ, నల్గొండ జిల్లాలో సంఖ్యాపరంగా ఎక్కువగా ఆల్రెడీ ఉన్నారు, వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మహబూబ్నగర్ కూడా ఉన్నారు, ఆ జిల్లాలో కూడా ఉన్నారు.
సో ఎక్కువ మంది కనెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడో వైజాగ్ లేకుంటే ఎక్కడో చిత్తూరు లాంటి దూర ప్రాంతాలు అవి కూడా మన రాష్ట్రం అంటే మన పక్క రాష్ట్రమే కాబట్టి అక్కడ వాళ్ళు తక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ కనెక్ట్ చేయడానికి మనకు ఒక అవకాశం ఉంది కాబట్టి మనం ఎక్కువ కనెక్ట్ అవ్వాలని చెప్పేసి అనేది మా యొక్క ఆలోచన అనమాట. సో దీన్ని ఈ పాయింట్ని కరెక్ట్ క్యాచ్ చేయగలిగి మన వాళ్ళని ఎక్కువ మంది కనెక్ట్ చేయడం ద్వారా ఎక్కువ మందికి పైకి మనకి హైదరాబాద్ లాంటి సిటీ ఉంది కాబట్టి సో మీ ఉత్పత్తులు కూడా ఆ విధంగా పండించినప్పుడు కూడా ఎక్కువ మందికి హైదరాబాద్కి జనానికి కూడా ప్రజలకు కూడా అందించడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఎక్కువ మంది కనెక్ట్ కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అనమాట. సో మీ ద్వారా అలాంటి మంచి సంస్కృతి ఏర్పడాలని కూడా కోరుకుంటున్నాం అనమాట. ఒకటి అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే సుభాష్ పాలేకర్ గారిని లేకపోతే విజయరామ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక ప్రతి మనిషి జీవితానికి ఒక పర్పస్ ఉంటుందండి, ఒక లక్ష్యం ఉంటుంది అనమాట. సో వారు ఈ దేశంలో అలాంటి ఒక మంచి సంస్కృతి మంచి సేంద్రీయ వ్యవసాయం జరిగినటువంటి ఒక సంస్కృతి రావడానికి ఆ విధంగా ప్రజల ఆరోగ్యం బాగుండడానికి నేల ఆరోగ్యం బాగుండడానికి ఇలా ప్రకృతి పర్యావరణం బాగుండడానికి కృషి చేస్తున్నారు అనమాట. ఆ కృషి మనం అర్థం చేసుకోగలిగి మనం కానీ పనిచేయగలిగినా మన ఆరోగ్యాలు బాగుంటాయి, మన నేల ఆరోగ్యం బాగుంటుంది, అలానే పర్యావరణం చాలా బాగుంటుంది అనమాట. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం కాకుండా అది ఎక్కువ మంది కూడా పక్క వాళ్ళకి కూడా కనెక్ట్ అయ్యే విధంగా చూడండి అనమాట. సో అలాంటి మంచి ఉద్దేశాలతో స్టార్ట్ అయినటువంటి ఈ ప్రోగ్రామ్ ఏదైతుందో మీరు రాబోయే రోజుల్లో మేబీ ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాము, మేబీ ఇంకా 2 months అనమాట. అంటే 15 ఫిబ్రవరి సుమారుగా అనుకుంటున్నాము. ఆ డేట్స్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతున్నాయి. సో 15 ఫిబ్రవరి నుండి 10 రోజుల పాటు 24 ఫిబ్రవరికి సుమారుగా ఉంటుంది అనమాట. డేట్స్ ఎన్నో ఒక అటు ఇటు ఉండొచ్చు, అది మళ్ళీ అనౌన్స్మెంట్ జరుగుతుంది. మీ అందరికీ కూడా కమ్యూనికేషన్ కూడా వస్తుంది అనమాట. ఓకే అండి. సో ఈ విధంగా ఈ కార్యక్రమంలో పంచుకోగలిగి వ్యవసాయం ఈరోజు ఏదైతే సంక్షేమం ఉంది అనుకుంటున్నామో రకరకాల కోణాలు ఉన్నప్పుడు ఉన్నాయి, అందరికీ మనకంత ఐడియా ఉంది. సో వాటిని బయటపడడానికి సేంద్రీయ వ్యవసాయమే సుభాష్ పాలేకర్జీ కృషి మాత్రమే సమాధానము. దాన్ని ఆ కాన్సెప్ట్ని కానీ మనం చేయగలుగుతున్నా మనం చేసి ఇతరులు పక్క వాళ్ళకు కూడా నేర్పించడం ద్వారా వారికి స్ఫూర్తి కలిగించడం ద్వారా ఈ భారతదేశంలో మన ప్రాంతంలో కూడా అలాంటి కృషి చేయాలని కోరుకుంటూ చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఈరోజు ముఖ్య వక్తగా వచ్చినటువంటి ప్రధానంగా ఈ విషయాన్ని గురించి చెప్పడానికి వచ్చినటువంటి విజయరామ్ గారి యొక్క ప్రసంగం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వారు ఎక్కువగా మనకు వారి ద్వారా చాలా నాలెడ్జ్ ఉంది కాబట్టి వారి ద్వారా తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి మనం తర్వాత కూడా మనం మాట్లాడుకోవచ్చు. మీరు చాలామంది మళ్ళీ మీ అందరినీ కూడా నేను కనహాసం చూద్దాం అనుకుంటున్నాను. మీరు చాలామంది చూద్దాం అనుకుంటున్నాను. ఆ రోజు నేను ఆ 10 days పాటు నేను పగటిపాటు ఉద్యోగం చేసినప్పటికి కూడా అక్కడ కమిషన్ మన ఈ మధ్య వరకు ఇక్కడే ఉన్నానండి. నేను మొన్న ఆగస్టులో ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి జిల్లా నుండి నేను హెడ్ ఆఫీస్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళాను. సో అక్కడ ఉన్నప్పటికి కూడా ప్రతిరోజు రావడం కాస్త జీవిత డే టైం కష్టం కావచ్చు, కానీ నైట్ టైం మాత్రం తప్పకుండా నేను విజయరామ్ గారికి మాట ఇచ్చాను, గురువు గారికి. తప్పకుండా నైట్ టైం వచ్చి మీ అందరితో కూడా నేను ఉండి నాకున్న ఐడియాస్ కానీ అలా మీద ఐడియాస్ కానీ షేరింగ్ చేసుకోవడం ద్వారా మ్యూచువల్గా ఒక మంచి జరగడానికి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇది భారతదేశంలో నాంది కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మా జిల్లా మీద ప్రేమతోటి ఇక్కడ వచ్చి మా రైతులకు మంచి సందేశాన్ని ఇస్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి మాకు ప్రోత్సాహం అందించినందుకు గట్టి చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుందాం.